నరేష్ చెప్పురా. వెంకటేశానికి పైసలు బాగున్నా వాటి ఇయ్యవారా? ఇద్దామా మా పైసలు వేరేకి ఇచ్చినా అవి రాలేవు పైసలు వెళ్ళి. రానప్పుడు వాడు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు మరి మామకి ఇట్లా అందలేవు నేను ఇస్తా 2 రోజులు లేట్ అవుతా అని చెప్పొచ్చుగా. వాడు డబ్బులు అంతా ఎంటని ఇద్దాం అనుకున్నామా, వాడు రేపు ఇయ్యాల రేపు అరే ఏమి ఇచ్చురా వాడు ఆడేమో మామ నా అవసరానికి నేను పైసలు ఇచ్చిన నా అవసరానికి ఏమో పైసలు ఇస్తలేడు అనమాట. ఇప్పుడు నీకు నీకు మరి డబ్బులు అంతలేవు ఏం చేయమంటావు. వాడు ఇప్పుడు ఫోన్ చేస్తే లావట్టినా కానీ ఇబ్బంది కదా. లావట్టకపోతే ఆడేమనుకుంటా నీకు అవసరం ఉన్నప్పుడు ఫోన్ చేసిండు అవసరం తిన్నాక ఫోన్ లావడతలేడు అనిపిస్తుంది అనిపించదా? అట్లా అనిపిస్తే మనకు డబ్బులు రాంది వాడు ఏమని చెప్పాలా అని బాధ నాది. బాధ కాదు. ఇప్పుడు ఇంకోటి అడుగుతూ ఇప్పుడు నేను పోయి మన దుకాణం కోసం 50,000 కావాలని అడిగిన ఏమన్నమాట మామ ఇచ్చిన వాళ్ళందరూ నాకు వాపస్ ఇస్తలేరు నేను ఇయ్యా అంటున్నాను. ఇప్పుడు నీ అటువంటి వాళ్ళు 4 దొరికిరు అనుకో మీరే బట్టి మంచాలు కూడా దొరకకుండా అవుతున్నాయి. అదే ఉంది మామ చెప్పాలి ఫోన్ చేసి మాట్లాడాలి లేకుంటే ఇయ్యాలా ఉంటే రేపు ఇస్తాను ఎల్లుండి ఇస్తాను